66వ అధ్యాయం 14 వచ్చిన బిగ్గరగా ఉల్లసించును. బాగేనండి. మీ ఎముకలు లేత గడ్డి వలె బలియును. దేవునికి స్తోత్ర. చెప్పండి, మీ ఎముకలు, అందరు స్వరమే చెప్పండి, మీ ఎముకలు లేత గడ్డి వలె లాగా మార్చబడతారు. ఇక వాళ్ళు ఏ కోశాన కూడా బలవరు, వాళ్ళు ఏ కోశాన యాక్టివ్గా ఉండరు, వాళ్ళు ఏ కోశాన కూడా సంతోషంగా ఉండలేరు, ఆనందంగా ఉండలేరు. ఎప్పుడు ఏదో ఒక దిగులుతో కృంగుదలతో ఉంటూ ఉంటారు. ఏబు పుస్తకం 14వ అధ్యాయం 7వ వచనంలో చదువుతారు. ఏబు పుస్తకం 14వ అధ్యాయం 7వ వచనాన్ని ఒకరు చదువుతారు బిగ్గరగా. వృక్షము నరకబడిన ఎడల అది తిరిగి చిగురిచ్చుననియు దానికి లేత కొమ్మలు వేయుననియు నమ్మకము కలదు. కీర్తన గ్రంథం 102వ కీర్తనలో చూస్తే దావీదు, నా ఎముకలు అదురుచున్నవయ్యా, నా ఎముకలు ఒకటే అదురుతూ బాధపడుతూ కుమిలిపోతూ ఉన్నాయి. ఏబు భక్తుడు చెప్పబడినటువంటి లేఖన భాగాన్ని చూస్తే, వృక్షము నరకబడి అది మరలా చిగురిస్తుంది, అది చక్కగా మరలా బలిసి చక్కగా ఆశీర్వాదకరంగా ఆనందకరంగా అది చిగురిస్తుంది. అలాగనే దేవుని యొక్క కృప ద్వారా, దేవుని యొక్క మహిమ వలన, దేవుని యొక్క ఆశ్చర్యమైనటువంటి ఆయన దయా దాక్షణ్యాల వలన దేవుడు మనిషిలో పెట్టినటువంటి చక్కటి జీవార్థమైనటువంటి కార్యం ఏంటిదో తెలుసా? ఎవరికైనా అన్ఎక్స్పెక్టెడ్ గా బండి మీద వెళ్తూనో ఎక్కడో మొత్తం మీద కాలు ఇరిగింది అనుకోండి, ఎముక ఇరిగింది అనుకోండి, వెంటనే డాక్టర్ ఏం చేస్తాడు తెలుసా? అటు ఒక బద్ద ఇటు ఒక బద్ద వేసి 2 స్క్రూలు వేసి బిగించేస్తాడు. మాంసం తినమంటాడు. సరిగ్గా ఒక 10-15 రోజులు 20 రోజులకంతా మరలా ఇరిగిపోయిన ఎముక దాన్ని ఒకదానికొకటి మరలా కలుసుకొని మరలా ఒకే ఎముకగా మార్చబడుతుంది. చప్పలు కొడదామా గట్టిగా 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 గట్టిగా. మీకు విషయం తెలుసా? కండను కోసారు అనుకోండి, చేతిని కోసారు అనుకోండి, పిచ్చ ప్రేమికులు ఉంటారు కదా, గొంతు కోసుకోరు వాళ్ళు, చెయ్యి మాత్రమే కోసుకుంటూ ఉంటారు. చెప్పండి, ఏం కోసుకుంటారు? పిచ్చ ప్రేమికులు. చెప్పండి, ఏ ప్రేమికులు? పిచ్చ ప్రేమికులు. ఒకసారిగా కంట వీడ కోసేసుకుంటూ పీడాకారం పోతాయి, ఆడ కోసుకోరు. ఏడు కోసుకుంటూ ఉంటారు. వాడు గారిడి వాడు కోసుకుంటాడు. పొద్దున్నే సెంటర్ కలిపి పటాన్ కొట్టుకుంటా వచ్చి ఏడు కోసుకుంటా ఉంటాడు. ఈడ ఎంత కోసుకున్నా నొప్పి ఉండదు, బాధ ఉండదు. కాసేపట్లో మరలా అది కలుసుకుంటా ఉంటది. ఒక రోజున నర్సాపూర్లో శేఖర్ ఏం పేరు ఆయన, వాళ్ళ భార్య బాగా ప్రార్థన పరురాలు. మా ప్రార్థనకి ఆయన మోసం కూర వండకుండా ప్రార్థనకి వెళ్తుందని తిడతాడు, కొడతాడు భయంకరంగా. ఒకరోజు పాస్టర్లంగా మేము వాళ్ళ ఇంటికి విజిటింగ్కి వెళ్తే తోలనాడి మాట్లాడటమే కాకుండా అదొక రకంగా ఎబ్బెట్టిగా ప్రవర్తిస్తున్నాడు. తర్వాత వాళ్ళ ఆవిడ ఆయనతో గొడవ వేసుకుంటే, దైవ సేవకుల్ని తిడితే దేవుడు నిన్ను క్షమించుడు, శిక్షిస్తాడండి అంటే, వాణ్ణి కూడా తిడతా ఆ యేసు ప్రభు గాడిని అంటున్నాడు. కళ్ళు పోతాయండి, కాళ్ళు ఇరుగుతాయండి, ఎందుకండి అడి చేస్తారు అని భయంకరంగా తిడుతున్నాడు. అన్నా గాని తిడుతున్నాడు అని పెయింట్ పనికి వెళ్తున్నాడండి. పెయింట్ పనికి వెళ్తూ ఉన్నప్పుడు అప్పుడు పొద్దున్నైనా బ్రష్ చేసేది కూడా సారాయితోటే చేస్తాడు, ముఖం కడగటం కూడా సారాయితోటే కడుగుతాడు. అంత పిచ్చ
అప్పటికే వేసుకున్నాడు. కొంత వెళ్తుంటే బస్సు అడ్డు వచ్చిందని బస్సు ఉందన్నాడు. దేని దన్నాడు? బస్సు ఉందంటే వెనకాల వచ్చేటువంటి లారీ ఆయన కాలు మీదకి ఎక్కేసింది. ఆ ఆవిడ పొద్దునే ప్రవచనం పలికింది. ఏంటి పనికి వెళ్తూ 8-9 గంటల కల్లా కాలు ఎక్కితే కుక్క అరుస్తా చూసారా? ఆ నర్సాపూర్ ఆ బస్ స్టాండ్ దగ్గర ఎముకిరిగితే భయంకరమైన బాధ. ఆ బాధలో డాక్టర్లు మత్తు ఇంజెక్షన్ కూడా ఇవ్వరు. చెప్పాను కదా ఇవాళ నేను మీకు ఎముకల డాక్టర్ని. చెప్పండి, ఎవరు? నేను ఎముకల డాక్టర్ని. ఈ పరిచర్యలు ఆయా ప్రాంతాలు అన్ని చూసి నేను ఒక చోట కానీ చూశాను అనుకో, అది మరలా వెంటనే బట్టి పట్టేస్తాను. కారు రిపేర్ కాడికి వెళ్ళాను అనుకోండి, వాడు రిపేర్ చేసేది అంతా చూస్తా. నెక్స్ట్ టైం వాడి కాడ తీసుకెళ్ళను, నేనే చేసుకుంటా. టేప్ రికార్డ్ రిపేర్ అయింది అనుకోండి, ఆడు పక్కన కూర్చుంటా జోసఫ్ దగ్గర, మా బావగాడి దగ్గర. చూసి వాడు దేని వైరు దేనికి కలుపుతున్నాడు, దేని వైరు దేనికి కలుపుతున్నాడు. నెక్స్ట్ వైర్ రిపేర్ వచ్చిందా నేనే చేస్తాను. మళ్ళీ వాచ్ రిపేర్ వచ్చింది అనుకోండి, ఆ పక్కనే కూర్చొని చూస్తా, వీడు దేనికి గెలుగుతున్నాడు, ఏం చేస్తున్నాడు, అసలు దీనిలో ఏం పోయింది అని చూస్తా. నెక్స్ట్ టైం నేనే చేసుకుంటా. ఏంటి ఆ ఎముకలు ఇరిగిందా, హాస్పిటల్ తీసుకెళ్తే వాళ్ళ ఆవిడ వెంటనే ఫోన్ చేసింది, అన్నయ్య నవ్వుకుండా చేసింది ఆవిడ, దేవుడు కార్యం చేశాడు త్వరగా అని అంట. ఏం చేశాడంట? దేవుడు కార్యం చేశాడు రా అన్న అంటే, ఏందమ్మా ఏంటంటే మా ఆయన హాస్పిటల్ ఉన్నాడు, పొద్దునేనన్నా నేను ప్రవచనంగా చెప్పాను, కాలు ఇరుస్తాడు దేవుడు అన్నాను, ఇరిసేసాడు. ఆవిడ్ని ఆయన ఏమంటాడంటే, శాపం పెట్టింది అన్నయ్య ఇది అంటాడు. శాపం కాదురా పిచ్చోడు, అది శాపం కాదు. దేవుణ్ణి, దైవజనుడిని, భార్యని అట్లా తిడితే నీకు వచ్చేది శాపం మారాది. ఏ దేవుని ద్వారా ఉగ్రత. ఏంటి హాస్పిటల్ గళ్ళమండి, ఫ్యాన్ తిరిగే ఫ్యాన్ రెక్కలు కూడా జల్లుమంటని ఆయన అరిసే అరుపులకి ఏంటి ఆ బాధ మర్చిపోతాడు. ఇండక్షన్ ఇవ్వండి, కొంచెం మత్తు ఇండక్షన్ ఏంటంటే, మత్తు ఇండక్షన్ కానీ ఇచ్చామంటే అలాగా కోమాలోకి వెళ్ళి కోమాల నుంచి అటు నుంచి డెడ్ అయిపోతాడండి, చచ్చిపోతాడు. మరి బాధ ఇలానే భరించాల్సిందే. ఎముక ఇరిగిందనుకోండి, కండ దిగిందనుకోండి, మన స్త్రీలు అనాలోచనగా టమాటా కట్ చేస్తాను, చికెన్ కట్ చేస్తాను, పుస్తకమని కట్ చేసుకుంటారు, అబ్బా అని అంటారా? ఇక ఆ పూట అదొక వంక తెగిందేమో, జర్రంత గోరంత కూడా తెగిందో లేదో, దానికి ఎంత పెద్ద కట్టు కట్టి ఏంటి ఇలా కూరండి చెయ్యి తెగిందంట. ఏంటి ఇది 10 నిమిషాల్లో కట్టుకుంటది, 10 నిమిషాలు దానికి వంకలైన మట్టి వంక పట్టుకొని తిరిగింది అన్నట్టుగా. ఏంటి తెగింది ఇంత, మొత్తం మీద బట్టలు ఉతికేస్తుంది, భాషలు కడిగిస్తుంది, ఇంకా అన్నం వండిస్తుంది, మాంసం కూర వండిస్తుంది, ఆఖరికి మంచం మీద కూర్చొని ఇక ప్లేట్ చేతితో కలుపుకొని తింటది. అది తెగిందండి, కొంచెం కలిపి పెట్టండి అన్న. చెప్పండి, ఏం చెప్పంటది? కలిపి పెట్టండి. చెయ్యి తెగింది అని ఆఖరికి కలిపి కూడా పెట్టించుకొని, ఆఖరికి ఏంటి మూతి తొడవరా, మూతి ప్లీజ్ అని మూతి కూడా తుడిపించకూడదు. హల్లెలూయా. ఎందుకు చెబుతానంటే, ఇది కట్ అయింది అనుకో, ఒక అర్ధగంట గంటలోనికి మళ్ళీ సెట్ అవుతుంది, ఏం కాదు. ఎముక ఇరిగింది అనుకో, ఏబు భక్తుడు అంటాడు, ఏంటి కొమ్మ నరకబడును, కొమ్మ విరవబడును, అది మరలా ఏంటి అది చిగురించి అది చక్కగా బలియునుగాక. చప్పలు కొడదాము గట్టిగా, బలియునుగాక. ఆమేన్, హల్లెలూయా. చెబుదాం గట్టిగా, హల్లెలూయా. చూడండి, ఎముకలకు సాదృశ్యం చెబుతాం. సాదృశ్యం మీకు బాగా అర్థమవుతుంది అప్పుడు సబ్జెక్ట్. డాక్టర్ గారు చెప్పడం, నేను ఇప్పుడు పాస్టర్ని డాక్టర్ని. చెప్పండి, ఎవరు? నేను పాస్టర్ అండ్ డాక్టర్ అండ్ పాస్టర్. ఏంటి ఆ డాక్టర్లు మీకు నోటికి మాస్క్ కట్టుకొని మీకు అక్కడ సర్జరీ చేస్తూ ఉంటాడు, రంపం పెట్టి కోస్తాడు, మిషన్ పెట్టి కోసి నోర్మై అరోగాక అంటా ఉంటాడు. అంతేగాని ఏంటి ఎముకని ఏం చేస్తున్నారు అంటే ఏం చెప్పడు, మౌనంగా చేస్తాడు. కానీ ఈ డాక్టర్ మాత్రం చెబుతూ ఉంటాడు. మీకు ఏం చెప్తాడంటే చక్కగా, ఎముకలు అనగా ఉపదేశము. చెప్పండి, ఏంటిది? ఎముక అనగా ఉపదేశము. చెప్పండి, ఎముక అనగా ఏంటి? ఉపదేశము. ఎముక అనగా యేసుక్రీస్తు. చెప్పండి, ఏంటిది? ఎముక అనగా ఒక విశ్వాసి. చెప్పండి, ఎముక అనగా ఒక సేవకుడు. చెప్పండి, ఎముక అనగా
సేవకుడు. ఎముక అనగా ఒక సంఘము. హల్లెలూయా చెప్పాలండి. హల్లెలూయా హల్లెలూయా. దేవుని సన్నిధిలో సముఖంలో మనం అందరం కూడా ఎముక ఎలా ఉంటది? మన బాడీలో గట్టిగా ఉంటది. చెప్పండి ఎలా ఉంటది? చెప్పండి ఎలా ఉంటది? ఎముక ఎలా ఉంటది చెప్పండి. అంతేనా అనేది? మీరు వీళ్ళంటే బలహీనమైన వాళ్ళు. మీరు అందరు చెప్పండి, తండ్రులారా, అన్నలారా, తమ్ముళ్ళారా, అందరు చెప్పండి. ఎముక ఎలా ఉంటది? ఇట్ట పళ్ళు బిగించి గట్టిగా ఉంటది అనండి. గట్టిగా అనండి. గట్టిగా సిగ్గుపడుతున్నారు ఏంటి? మీరు మోసే పెట్టి ఇటు పెట్టి ఒకళ్ళని గుద్దండి, ఇక్కడ ఉన్నటువంటి బోన్తో వాడు బొక్కలు ఎముకలు ఇరుగుతాయి. హైదరాబాదులో ఎముకలు ఏమంటారు తెలుసా? బొక్కలు అంటారు. చెప్పండి ఏమంటారు? జర బిడ్డ బొక్కలు ఇరుగుతారా బై అంటారు వాళ్ళ. ఏంటి బొక్కలు అంటారు. వీటిని బొక్కలు. ఏంటి బొక్క పెట్టి కొడితే బొక్కలు ఇరుగుతాయి అంటాడు. ఏంటి ఎముకలు ఎలా ఉంటాయి అంటే గట్టిగా ఉంటాయి. చెప్పండి ఎలా ఉంటాయి? అందరు చెప్పండి గట్టిగా బిగించి చెప్పండి ఎలా ఉంటాయి? అందరు చెప్పండి గట్టిగా. ఇలా బిగబట్టి చెప్పండి. ఎముకలు ఎలా ఉంటాయి? గట్టిగా ఉంటాయి. హల్లెలూయా హల్లెలూయా. మరి ఎముక ఎండుకుపోకూడదు, ఎముక ఇరిగిపోకూడదు, ఎముక వంగిపోకూడదు, ఎముక ఏంటి సత్సుహీనమైపోకూడదు. ఈ ఎముకలు దేవుడు ఆదాము ప్రభువైన యేసుక్రీస్తుకు సాదృశ్యం. ఆయన ప్రక్కటెముకలో నుండి చెప్పండి ప్రక్కటెముకలో నుండి తీసి నారి అనబడుతున్న ఏంటి స్త్రీని దేవుడు చేసాడు. ఆ స్త్రీ ఏంటిది తెలుసా? సంఘము. ఆ సంఘం ఎవరో తెలుసా? నేను నువ్వే. చప్పలు కొడదామా గట్టిగా 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 గట్టిగా. ఆ స్త్రీ ఎవరు తెలుసా? నీవు నేనే. మనమందరం ఎక్కడి నుంచి వచ్చాం తెలుసా? యేసయ్య ప్రక్కటెముకలో నుండి. చెప్పండి ఎక్కడి నుంచి వచ్చాం? చెప్పండి ఎక్కడి నుంచి వచ్చాం? యేసయ్య పక్కటెముకల నుంచి. యేసయ్య బలవంతుడు, మనము కూడా బలవంతులమే. యేసయ్య శక్తి కలిగిన వాడు, మనము కూడా శక్తి కలిగిన వారమే. యేసయ్య ఏంటి శక్తి బలము కలిగినటువంటి ప్రభావం కలిగిన వాడు కనుక మనము కూడా శక్తి ప్రభావం కలిగిన వారమే. ఆమేన్. ఈ మాంసం అనుకో మెత్తగా ఉంటది. చెప్పండి ఈ మాంసం ఎలా ఉంటది? చూడండి లాగితే ఏంటి ఒకడు యూట్యూబ్ లో చూసేనబ్బా ఈడు దొక్క ఇలా పట్టుకొని ఈ తోలు ఇట్లా వస్తుంది, లబ్బర్ లాగా ఇట్లా వస్తుంది అంటే దానిలో సైన్స్ వాడి స్కిన్ ద్వారా నేర్పించిన పాటలు ఏంటంటే ఇంచుమించు ఎన్నో అడుగులు వచ్చింది. వాడు ఇటొక 2 అడుగులు ఇటొక 2 అడుగులు. ఏంటి మనిషి శరీరం ఎంతకైనా పిగలటానికి సిద్ధంగా ఉంటుందని వాడిని బట్టి చూపించారు. ఎముకలు మాత్రం సర్వ బాడీని మోస్తాయి. ఎముక మాత్రం మనల్ని నిలబెడుతుంది. ఎముక మనల్ని గట్టిగా ఉంచుతుంది. ఎముకలలో శక్తితో మనలను నడిపిస్తాయి. దేవునికి స్తోత్రం. ఏంటి సర్వ బాడీలో ఏంటి ఉంటున్నటువంటి ఎముకలు. తర్వాత అరికాలులో మరి ఎక్కువగా ఉంటూ ఉంటాయి ఎముకలు. ఈ అరికాలులో మీద పడుతున్నప్పుడు చిన్న చిన్న ఎముకలు ఉంటాయి. అవి కూడా ఏంటి ఒక 80-100 కేజీల మనిషిని, ఇంత సన్న ఎముకలు కూడా 100 కేజీల మనిషిని మోస్తున్నాయి. 100 కేజీల మనిషిని మోస్తున్నాయి. ఈ రోజు నేను చెప్పొచ్చే చక్కటి అనుభవం ఏంటంటే ప్రియ సహోదరి సహోదరా, యేసయ్య ప్రక్కటి ఎముకలో తీయబడినటువంటి మనము ఏంటి లోకానికి సంఘానికి యేసుక్రీస్తు ఎదుట నిలబడేటువంటి వారమైనటువంటి మనము శక్తి కలిగినటువంటి వారమై నిలబడాలి. దేవునికి స్తోత్ర. బలము కలిగినటువంటి వారమై నిలబడాలి. ఆమేన్. కుళ్ళిపోకూడదు, సొమసిలిపోకూడదు, వంగిపోకూడదు, మెత్తగిలిపోకూడదు. కొన్ని ఎద్దు ఎముకలు, యాట ఎముకలు, కొన్ని ఎముకలు తీసుకొస్తుంటారు కూరల్లో. ఒక్కొక్క ఎముకని నవ్వులితే పరాపరా చక్కగా పిప్పెనికలు ఏమా ఉంటాయి. అలా ఉండకూడదు. ఎందుకంటే దుష్టుడు నవ్వుతాడు మిమ్మల్ని. హల్లెలూయా. షారు పెట్టుకుని నవ్వుతాడు. ఎలా ఉండాలి తెలిసి? గట్టిగా ఉండాలి. చెప్పండి ఎలా ఉండాలా? మీరు ఎముకలు నవ్వుతున్నారా? మీరు దుష్టులు అన్నమాట. ఏంటి
గొర్రె మేక ఎముకలు తీసుకొచ్చి నవ్వులుతున్నారు. కొన్ని ఎముకలు ఉంటాయి అస్సలు కొరకాలన్నా నలగో పెట్టో గట్టిగా ఉంటుంది. ఏంటి అది చచ్చిన తర్వాత కూడా దాని ఎముకని అప్పడేం చేయలేడు, పడేయటం తప్ప. ఎందుకు ఈ మాట చెబుతానంటే, దేవుని సంఘానికి నిన్నొక ఎముకగా నియమించాడు. చెప్పండి, ఎలా నియమించాడు? ఒక ఎముకగా నియమించాడు. యేసుక్రీస్తులో నుండి తీసాడు మనల్ని. ఎక్కడి నుంచి తీసాడు? యేసుక్రీస్తులో నుండి తీసి మనలను స్త్రీగా చేశాడు. మనలను స్త్రీగా చేసి మనలను యేసుక్రీస్తుకి పెళ్లికి భార్యగా యేసయ్య మనందరినీ తన యొక్క సంఘములో పెంచుకుంటున్నాడు. ఈ రోజున నీవు ఒక బలహీనమైన వంగిపోయేటువంటి సత్సుహీనమైనటువంటి వారు లాగా బ్రతకకూడదు. ఏ భక్తుడు రాస్తున్నట్లు ఈ చెట్టు నరకబడును, మరలాది చిగురిస్తది. అనుభవం చెబుతారు మీరు చక్కగా. మీరు పలుసార్లు సాతాను పలు విధాలుగా మిమ్మల్ని శోధనల చేత, శ్రమల చేత క్రీస్తు బాడీలో నుంచి, క్రీస్తులో నుంచి నీ మనస్సు నరకబడినట్లుగా అయిపోతూ ఉంటావు. నరకబడినట్లుగా అయిపోతూ ఉంటావు. నీవు దేవునితో, సంఘముతో, లేకపోతే ప్రార్థనలో, విశ్వాసములో అసలు పూర్తి స్థాయిలో ఎడబాసినట్లుగా ఉంటావు. ఉండినటువంటి నీ జీవితంలో మరలా ఇది చిగురిస్తుందంట. దేవునికి స్తోత్ర. చిగురించి బలియును. చెప్పండి, ఏమవుతుందంట? చిగురించి బలుస్తుంది. చిగురించి మరలా బలుస్తుంది. బలిసే విధముగా క్రీస్తు బాడీలో, క్రీస్తు యొక్క శరీరముతో అంటుకట్టబడి ఉండాలి. సైన్స్ ఏం చెబుతుందంటే, డాక్టర్ మెడికల్, చెవు తెగింది అనుకోండి, చెవు మొత్తం పూర్తిగా పేతురు గారు నరికాడు కదా, అలాగే చెవుడి పక్కన పడింది అనుకోండి, దాన్ని మరలా కొత్త చెవు తయారు చేయొచ్చు. ఎలాగంటే, ఈ చెవు నరకబడిన చెవుని తీసుకెళ్ళి ఒక చోట డొక్కను కోసి ఆ డొక్కలో కొద్ది కాలం పెడితే ఆ చెవు మొత్తం ఎముకలాగా మారిపోతాడ. హల్లెలూయా చెప్పాలండి, హల్లెలూయా. ఎముకలాగా మారిపోద్ది. మరలా తీసుకొచ్చి అలా పెట్టేసి కుట్లేస్తే మరలా అక్కడ దానికి తగినటువంటి విధంగా మారిపోతుంది. దేవుడు మనలో సిస్టం అలా పెట్టేసి, దేవుడు మనలో ఆ సిస్టం అలాగా నియమించేసి, జీవంతో ప్రతి అణువణు కూడా పరమ జీవార్థంగా పెట్టేసి, ఈ రోజున మన జీవితాలలో దేవునికి సంఘంలో, దేవునికి సముఖంలో ఆయనలో నుండి తీయబడినటువంటి ఎముక నీవు. మనం అందరూ ఏం పాట పాడాలి? చదవండి ఆ పాట. ఆదికాండం. నాలో నుండి తీయబడిన, ఇది పాట, సాంగ్. ఇది పాట. నా ఎముకలలో నుండి ఒక ఎముక, నా మాంసంలో ఉన్నటువంటి మాంసమా, ఇది యేసుక్రీస్తుని పౌలు గారు ఏమంటాడు తెలుసా? మనందరి కోసం దిగి వచ్చిన నరుడు. చప్పలు కొడదాం గట్టిగా. మనందరి కోసం దిగి వచ్చిన మనుష్యుడైన నరుడు. ఆ నరుల్లో నుండి తీయబడ్డావు గనుక నీవు నారివి అనబడతావు. చెప్పండి, ఏమనబడతావు? నారి అంటే యేసయ్యకి మనమంతా నాది అనబడుతున్నాం. మనమంతా ఎవరు తెలుసా? యేసయ్యకి నారీమణులం. మనమంతా యేసయ్యకి పెళ్లి కుమార్తెలం, భార్యలం. ఆయనకి ప్రియమైనటువంటి వారము మనం. కనుక మనదంటూ ఏదీ లేదు. మనలో ఉన్నది ఎముక ఏంటిదంటే యేసుక్రీస్తు ఎముక. దేవునికి స్తోత్ర చెప్పాలండి, హల్లెలూయా. యేసే ఎముక, ఎముకే యేసు, ఎముకే ఉపదేశం, ఉపదేశమే వాక్యం, వాక్యమే దేవుడు, దేవుడే ఉపదేశం, ఉపదేశమే ఎముక. ఇవి ప్యారలల్ గా చక్కగా ఒక ఉపదేశార్థమైనటువంటి ఎముక. దేవునికి స్తోత్ర. ఎముకల్లో ఉన్నటువంటి చక్కటి అనుభవాలు 1, 2, 3, 4, 5, 6, 7 పాయింట్లు మాట్లాడుకుందామా? చెప్పండి. ఇవాళ అక్కడ ఒక పాస్టర్ గారు వచ్చాడు. ఇవాళ అక్కడ పాస్టర్ గారు ఆయన చూసుకుంటాడు, ఇక్కడ ఇవాళ నేను చూసుకుంటా.
మధ్యాహ్నం 1-2 దాకా ఏడే చెప్తా ఉంటాం. ఓకేరా? హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా గడి చెప్పాలి. హల్లెలూయా. మేస్త్రి మధు వచ్చాడా? టేప్ తెచ్చావా? అయిపోయినాక మనం కొలతలు వేసుకోవాలి. పిల్లలకు చాక్లెట్లు ఇవ్వండి, పిల్లలకు చాక్లెట్ ఇవ్వండి. ఎముకల మీద ఏం పాటలు ఉన్నాయి? ఎండి నా ఎముకలన్నీయు పాడండి నాలో. అజయ్ స్పీడ్గా ఉండాలి పాట తీసే విషయంలో, గట్టిగా. ఎండి నా ఎముకలన్నీయు తిరిగి జీవింపజేయుమయ్యా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా, జీవనదిని నా హృదయములో. కొట్టు కొట్టు గట్టి కొట్టు. ఆత్మీయ వరములతో ఆత్మీయ వరములతో జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయ్యా, జీవనదిని లో చేయుమయ్యా. ఆత్మీయ ఆత్మీయ వరములతో జీవనదిని ప్రవహింపజేయుమయ్యా, జీవనదిని ప్రవహింప. హల్లెలూయా కొట్టు గట్టిగా ఉత్సాహంగా. హల్లెలూయా హల్లెలూయా కొట్టాలి గట్టిగా ఉత్సాహంగా. హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా చదవండి గట్టిగా. హల్లెలూయా. ఎముకలు ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు? ఒకటి ఫస్ట్ పాయింట్. సామెతల పుస్తకం 12వ అధ్యాయం 4వ వచనం. సామెతల పుస్తకం 12వ అధ్యాయం 4వ వచనం. యోగ్యురాలు బాగైనండి, మనమందరం ఆయనలో నుండి తీయబడినటువంటి నారీలు, మనము ఆయనకి యోగ్యురాలుగా ఉండాలి. యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము ఏం తెచ్చినదమ్మా? సిగ్గుతో సిగ్గు తెచ్చేది వాని ఎముకలకు కుళ్ళు. చదవబడినటువంటి లేఖన భాగాన్ని మనం ఒకసారి ధ్యానం చేద్దాం. దేవుని సన్నిధిలో, దేవుని సముఖములో, దేవునికి ప్రియమైనటువంటి బిడల వలె, దేవునికి ఇష్టమైనటువంటి వారి వలె ప్రభు సన్నిధిలో మనము మార్చబడాలి. మారినప్పుడు అదే విలువ, అదే ఘనత, అదే పరలోకపు పెళ్లి కుమారునికి, పెళ్లి
ఏంటి కుమార్తె వలె మనం అందరము కూడా కొనసాగించబడుతూ ఉండాలి. సిగ్గు తెచ్చినది సిగ్గు, వారి ఎముకలకి కుళ్ళు పడుతుంది. ఎముకలకు కుళ్ళు ఏమిటిది అని అంటే, ప్రియ సహోదరి సహోదర, క్యాన్సర్. చెప్పండి ఏంటిది? కుళ్ళు అని అంటే క్యాన్సర్. ఎముకలకు కుళ్ళు పట్టడం అంటే క్యాన్సర్. ఎముకలు క్యాన్సర్ అంటారు దాన్ని, ఇప్పుడు ప్రజెంట్ భాషలో చెప్పాలి. ఎముకలకి కుళ్ళు పట్టడం ఎవరికి పడుతుంది? అసలు ఈ కుళ్ళు పట్టొచ్చా? కుళ్ళు పట్టకూడదు. మనం యేసయ్యలో తీయబడిన ఎముకం కదా. యేసయ్య ఎముకకి కుళ్ళు పడుతుందా? అందరు చెప్పండి, యేసయ్య ఎముకకి కుళ్ళు పడుతుందా? ఆయన నీతిమంతుడు, నిరపరాధి, నిర్దోషి. ఆయన పరిశుద్ధుడు, నిష్కలంకుడు, ఏంటి యథార్థవంతుడు. ఆయన ఎముకలలో ఒక్క ఎముకైనను విరిగిపోలేదట. చప్పలు కొట్టు గట్టిగా గట్టిగా గట్టిగా. ఆయన ఎముకలలో ఒక్క ఎముకైనను విరిగిపోలేదు. ఆయన మాట్లాడుతున్న మాట ఏంటి తెలుసా? ఒక్కరైనను నశించిపోవడం నాకు ఇష్టం లేదు. ఆమేన్, హల్లెలూయా. ఆయన ఎముకలలో ఒక్క ఎముకైనను విరిగిపోదు. ఆయన వేదన పడుతూ మరణిస్తూ మాట్లాడుతున్న మాట ఏంటంటే తెలుసా? ఒక్కరైనను నశించిపోవడం నాకు ఇష్టం లేదు. రోజున సిగ్గు తెచ్చినది, సిగ్గు తెచ్చే కార్యాలలో, సిగ్గుపడే కార్యాలలో ఏంటి? మనిషి కొనసాగించబడుట వలన ఆ మనిషికి కుళ్ళులో రెండు రకాలు. హల్లెలూయా చెప్పాలి, హల్లెలూయా. స్త్రీల సమాజం గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. ఇదిగో చిన్నారి గొంతు వినపడినట్టుగా అనండి, గట్టిగా గట్టిగానండి. వెనకాల ఉన్న స్త్రీలందరూ అనండి, గట్టిగానండి. ప్రతిసారి అల్లు చెప్పినప్పుడు గట్టిగా వినపడాలి, లేకపోతే నియమగల పాస్టర్ ఒక వారం పెడతాడు మీకు ఇక్కడ. హల్లెలూయా హల్లెలూయా. నియమగల పాస్టర్ గారిని ఒక వారం పంపుతాను మీ కాడికి. ఏంటి ఇక అభిషేక చప్పట్లు కొట్టిస్తూనే ఉంటాడు మీకోసం. దేవుని సన్నిధిలో, దేవుని సముఖంలో సిగ్గుపడేటువంటి క్రియలు, సిగ్గుపడేటువంటి కార్యాలు కొనసాగించబడితే వారి ఎముకలకి కుళ్ళు పడుతుంది. కుళ్ళులో రెండు రకాలు. ఏంటిది? మొదటగా చెప్పాను కదా, ఎముకలకి క్యాన్సర్, కుళ్ళు పట్టటువంటి క్యాన్సర్. రెండోది, ప్రతి మనిషిలో ఒక కుళ్ళు ఉంటది. యేసుక్రీస్తు గురించి ప్రవచన పూర్వకంగా ఏం మాట్లాడాడంటే, తన పరిశుద్ధుణ్ణి కుళ్ళు పట్టనివ్వవు. హల్లెలూయా చెప్పండి, తన పరిశుద్ధుణ్ణి కుళ్ళు పట్టనివ్వవు. కుళ్ళుల్లో రెండు రకాలు. బాగానండి, దేవుని చిత్తం అయితే అక్కడ కూడా చెప్పాలి ఈ సబ్జెక్ట్. ఆడ కుళ్ళు పట్టిన వాళ్ళు ఎక్కువ ఉంటారు, కుళ్ళోళ్ళు. కుళ్ళు, ఒకళ్ళు వస్త్రాలు మంచిగా వేసుకుంటే కుళ్ళు, ఒకళ్ళు మంచిగా ఇల్లు కడితే ఇది ఒక రకమైన కుళ్ళు. బాగానండి, మంచిగా ఇల్లు కట్టుకొని చక్కగా పచ్చగా బతుకుతున్నారంటే వాళ్ళని చూసి కుళ్ళు. ఇద్దరు భార్యాభర్తలు చక్కగా రోడ్డు మీద వెళుతూ వస్తూ సంతోషంగా ఉన్నారంటే వాళ్ళని చూసి కుళ్ళు. ఏంటి? కొంచెం ఒకళ్ళు గోల్డ్ వాచి లేకపోతే ఉంగరాలు పెట్టుకుని గొలుసులు వేసుకున్నారంటే వాళ్ళని చూసి కుళ్ళు. ఈ కుళ్ళు సర్వ బాడీని ఏం చేస్తుందంటే బలవకుండా చేస్తుంది. చెప్పండి, ఏం చేస్తుంది? పాత భాష, పాత చింతకాయ లాగా, పాత చింతకాయ పచ్చడిలాగా పాత మాట ఒకటి తెలుసుగా మీ అందరికి. ఏంటిది అది? కుళ్ళుబోతోళ్ళు లావవరు. చెప్పండి, ఏమవరు? కుళ్ళుబోతోళ్ళు లావవరు. ఏ కల్లా కప్పడం లేకుండా ఇంత తిన్నా వాళ్ళు బలుస్తారట. హల్లెలూయా చెప్పాలండి, హల్లెలూయా. అమ్మ ఎప్పుడు ఇతరుల మీద ఎప్పుడు కుళ్ళుకుంటూ ఉంటదా? ఎంత తింటది? నాది కాదు, 4 ప్లేట్లు తింటది, ఒకటి వేస్తా ఉంటది, తింటది కానీ పొట్ట ముందుకు రాదు, ఇంత లావదు.
ఎంత తింటది, పిల్లలు మిగిలిచ్చింది తింటది, పెద్దోళ్ళు మొగుడు మిగిలిచ్చింది తింటది, ఇంట్లో పెద్దోడు మిగిలిచ్చింది తింటది, ఇంట్లో అడుగున ఉన్నది మిగిలినది తింటది, మొత్తం తింటది, ఇంత తింటది. మళ్ళీ అది కూడా రోజుకి మనమైతే 2 సార్లు 3 సార్లు తింటే వాళ్ళు ఏంటి 4 పూటలు వేస్తూనే ఉంటారు మిగిలిందని, వేస్ట్ గా పడేయకూడదు. కానీ పొట్ట ముందుకు రాదు, ఏంటి బలివరు, ఏంటి ఎప్పుడు చూసి ఎట్టే ఉంటారు. ఏసన్న గారి దగ్గరికి ఒక ఆమెను తీసుకొచ్చారు. ఏసన్న ఎంత తింటుందంటే అంత తింటుంది, కానీ మనిషి గాలి కొట్టుకుపోయేటట్లుగా ఉంది. ఏసన్న గారు ప్రార్థన చేయండి. ఏసన్న గారు మొత్తం మీద అన్న చేయి పెట్టాడంటే అట్లా ఏసన్న గారు ఆమె మీద వెంటనే వదులురా అంటుందంట. ఈ సన్నట మనిషి, బక్క మనిషి ఏమంటుందంట, వదులు, నాకు సిగరెట్ కావాలా అంటుందంట. ఆడ మనిషి ఏం కావాలంటుందంట, చెప్పండి ఏం కావాలంటుందంట. ఈ ఆడ మనిషికి మగ దయ్యం పట్టింది. చెప్పండి ఏ దయ్యం పట్టింది? కానీ ఆడ మనిషి పాప అంత తినదు, కానీ మగోడు ఉన్నాడు కాబట్టి, దీనిలో మగ దయ్యం ఉంది కాబట్టి మగోడు ఎంత తింటాడు, గట్టిగా లాగిస్తే గట్టిగా, ఏంటి గట్టిగా తింటే ఎంత తింటాడు, ఏంటి 1 కేజీ అన్నమైన కేజీ మాంసం దుమేలను లేపడేస్తాడు. ఏంటి తింటాడు, ఆడు తిండంత తినేస్తుంది. ఒక్కసారికి చెయ్యి పెడితే వదలరా, సిగరెట్ కావాలి నాకు అంటుందంట. ఆకలి అవుతుంది నాకు, ఆకలే అంటుందంట. మొత్తం మీద అన్న కాసేపు చూద్దామని అన్నం పెట్టండి అంటే ఎంత పెద్ద ఏది డబరాల మీద మూత రేకుంటుందా, ఆ మూత రేకు పెట్టేసి అంత అన్నం ఓడి పోస్తే అది మొత్తం 2 చేతులతో కలిపి ఎంత తింటుందంట. అన్నం చూస్తున్నాడు. ఆ పల్లెటూరులో అన్న ఎన్ని తిరిగి చూసి అనుభవాలు ఆయనకి. మాకు సేవకుల కోటాల్లో చెప్పేవారు, ఏంటి తిని ఇంతలో మొత్తం తినిందంట. సాంబార్ పోసారంట, ఏంటి ఆవకాయ పచ్చడి వేసారంట, మొత్తం గలగలిపి మొత్తం తినేసిందంట. తినేసి ఇట్లా పెట్టి నాకు ఏంటి అందరిని అడుగుతుందంట, బీడీ ఉందా, సిగరెట్ ఉందా అని అడుగుతుందంట. ఒక్కసారి యేసన్న గారు తిండి పోతు దైవమా పోయేస్తున్నామోలా ఒక్కసారిగా కింద పడి దొర్లాడుతూ అలాగే వెళ్ళిపోయినాక ఈ మనిషిని మరలా అన్నం అంతా గక్కిచ్చేశారు. ఎందుకనంటే ఊపిరాడక ఆ మనిషిని ప్రాణం తీయటానికి అలాగా క్రియ చేస్తారు. ఏంటి ఒక్కసారిగా తిండిపోతు దయ్యమా అని చెప్పేసి గర్దించి ప్రార్థన చేస్తే అలాగే వెళ్ళిపోయింది. హల్లెలూయా చెప్పాలండి, హల్లెలూయా. ఏంటి అదేమో ఆ దయ్యం. కానీ కొంతమందికి దయ్యాలుండు ఏముండవు, కానీ కుళ్ళు, చెప్పండి ఏముంటది, కుళ్ళు. ఈ పాస్టర్ ఎప్పుడు మారుతాడా అని కుళ్ళు, మేము ఎప్పుడు స్వతంత్రంగా తిరుగుతామా అని కుళ్ళు. తర్వాత ఏంటి సంఘంలో ఏంటి వాళ్ళని చూసి వీళ్ళని చూసి కుళ్ళు నిన్ను ఎంతగా దిగదారుస్తే తెలుసా, నీ ఎముకలకి కుళ్ళు పడుతుంది. జాగ్రత్త, నీ ఎముకలకు కుళ్ళు పట్టిందంటే అది డాక్టర్లు కూడా బాగు చేయలేరు. దేవుని ద్వారా దేవుని సన్నిధిలో నువ్వు కుళ్ళుకోకుండా ఉండాల్సినటువంటి మనిషివి. నీ ఎముకలకి కుళ్ళు పడుతుందనంటే ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని సన్నిధిలో పక్కటి ఎముకలో నుండి ఒక మనిషినిగా చేసిన దేవాది దేవుని యొక్క ఎముకవి నువ్వు. నీ పురుషునికి, నీ హస్బెండ్ కి, నీ భర్తకి నువ్వు ఏంటి ఒక కిరీటములాగా ఉండాలి. అంతేగాని సిగ్గు తెచ్చి పెట్టి ఏంటి నీలో నువ్వు కుళ్ళుకొని, నీలో కుళ్ళు కుష్టు ఏంటి కుతంత్రాలతో నడుచుకుంటే నీ జీవితం అంతా పాడైపోతుంది. కనుక మన జీవితాలలో నీ ఎముకలు ఏ విషయంలో కుళ్ళు పట్టకూడదు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా చెప్పండి. మన ఎముకలు ఏ విషయంలో కుళ్ళు పట్టకూడదు. మనము కుళ్ళు చూపులు, కుళ్ళు మాటలు, కుళ్ళు శాస్త్రాలు, కుళ్ళు ఆలోచనలు మనలోకి రాకూడదు, కుళ్ళు పడకూడదు. సొంత అన్నలు ఉంటారు, సొంత తమ్ముళ్ళు ఉంటారు, సొంత అక్కలు ఉంటారు, సొంత చెల్లెళ్ళు ఉంటారు. మంచి బట్టలు కట్టుకుంటే చూసి ఓర్చుకోలేరు, కుళ్ళు పడుతుంటారు. ఏంటి మంచి వస్త్రాలు, మంచి అన్నం తింటే, మంచి ఇల్లు కట్టుకుంటే చూసి ఓర్చుకోలేరు. ఇటేముంది కానీ
అటు కర్ణాటక, అటు తెలంగాణ. చెప్పండి అందరు చెప్పండి, నీలో కుళ్ళు ఉండొచ్చా? చెప్పాలి అందరు స్వరమే చెప్పండి. తల్లులారు అందరు చెప్పండి, మీలో కుళ్ళు ఉండొచ్చా? ఏ కోశాన్ని ఉండకూడదు. నీ ఎదురుగా ఎంత బాగున్న వాళ్ళు, ఎంత వైరాగ్యంగా ఉన్నవాళ్ళు, ఎంత ఇల్లు కట్టుకున్నా, ఎంత మంచి చీర కట్టినా, ఎంత నగలు దిగేసుకుని వెళ్తున్నా, దేవునికి స్తోత్రం ప్రభువా వాళ్ళని ఇంకా ఆశీర్వదించు అనాలను. ఆ మాటను ఏంటి, ఆ మాట అనుకుండగా చూసారులేమో బోటకు మాకు తెలుసులే మాకు అన్నేలే అని కులుకోకూడదు. కులుకున్నావో నువ్వు దేవుని బిడ్డవు కాదు. నీలో నుంచి ఆ భయంకరమైనటువంటి కుళ్ళు ప్రారంభమవుతుంది. అది ఎముకలకు దిగజారుతుంది. అలాంటి పరిస్థితులకు వెళ్లకుండా దేవుని సన్నిధిలో నిష్కపటముగా, చెప్పండి ఎలాగా? నిష్కపటముగా. నీ మనస్సులో ఏ దోషం, ఏ వేషం, ఏ కుళ్ళు, ఏ కుతంత్రాలు నీలో ఉండకూడదు. ఆమేన్. సెకండ్ వన్, రెండోది కీర్తన 12వ అధ్యాయం 51వ అధ్యాయం 8వ వచనం బిగ్గరగా. 51వ అధ్యాయం 8వ వచనం. ఉత్సాహ సంతోషములు నాకు వినిపించుము, నీవు విరిచిన ఎముకలు హర్షించును. ఆమేన్. హల్లెలూయా. చెప్పాలండి హల్లెలూయా. నీవు నాకు, అందరు చదువు ఒకసారి గట్టిగా చదువు. ఉత్సాహ సంతోషములు నాకు వినిపించుము, అప్పుడు నీవు విరిచినటువంటి ఎముకలు హర్షించి గంతులు వేయునుగాక. ఆమేన్. ఇంక వెంటనే అక్కడికి వెళ్ళండి మీరంతా. ఎక్కడికి? అక్కడికి పదండి. ఆడికి ప్రసంగంలో కనెక్ట్ అయిన వాళ్ళు చెప్పండి, ఎక్కడికి వెళ్దాం మనం అంతా ఇప్పుడు? యెహెజ్కేలులోకి వెళ్దాం. చెప్పండి ఎక్కడికి వెళ్దాం? చెప్పండి ఎక్కడికి వెళ్దాం? అందరు మా ఏమిటి అందరు వచ్చేయండి, యెహెజ్కేలు లోయలోనికి వెళదాం. దేవునికి స్తోత్ర. చెప్పాలండి హల్లెలూయా, హల్లెలూయా. నీకేగా నా స్తుతి మాలిక, నీ కొరకే ఈ ఘన వేదిక, నీ ప్రేమ నాపై చల్లారిపోదు. గట్టిగా చప్పట్లు, చప్పట్లు కొట్టు గట్టిగా. నీ ప్రేమ నాపై, అంతేనా? గట్టిగా సరా సరా ఉండమ్మా. దేవుణ్ణి ఆర్ట్లు వేసి ఉంటారు అక్కడ. ఆర్ట్లు ఏం ఆర్ట్లు? తలకాయ కుక్క బొమ్మలు, నాకు ఆ బొమ్మ ఆమె వేసుకుంటుంది అక్కడ. చేపలు తీస్తుంటే ఆడ బొమ్మలో పడుతుంది. ఏంట్రా ఈ బొమ్మ అంటే, ఆహా ఈ మనిషికి చూస్తే ఆ బొమ్మ ఆమె వేసుకుందా అనుకుంటారు. హల్లెలూయా. చెప్పండి దేవుని ఎలా స్తుతించాలి?
నీ చేతులు, నీ కాళ్ళు, నీ తలంపులు, నీ నాలుక, నీ పెదవులు, ఏంటి సర్వ అవయవాలతో. అందుకే దావీదు అంటాడు, నా ప్రాణమా, అందరు గట్టిగానే, నా ప్రాణమా, నా అంతరంగ సమస్తమా, నా ప్రాణమా, శబ్దం గట్టిగా హల్లెలూయా. నీవు సంతోషాలతో నన్ను ఉత్సాహింపచేయ్యా. ఇరిగిపోయిన ఎముకలున్నాయే, మరలా మేము హర్షిస్తాము. చప్పలు కొట్టండి గట్టిగా, శక్తి కొలది కొట్టండి, శక్తి కొలది కొట్టండి, శక్తి కొలది కొట్టండి. ఇరిగిపోయిన ఎముకలు అంటే ఏంటంటే, దేవుని సన్నిధిలో నీవు ఏ విషయంలో బాగానండి. యెషయా గ్రంథంలో రాయబడిన మాట ఏంటంటే, మకమకలాడుతున్నటువంటి రెల్లు పుల్లవలే ఇరవబడి గాలికి కదులుతున్నటువంటి రెల్లు పుల్లలాగా చాలా మంది ఉన్నారట. చెప్పండి, ఎలా ఉన్నారు? రెల్లు పుల్లవలే గాలికి ఎటు కొడితే అటు వంగిపోతూ, ఎటు పడితే అటు వంగిపోతూ, స్టాండర్డ్ లేక, ఏంటి స్థిరత్వం లేక, పడిపోతూ లెగుస్తూ, పడిపోతూ లెగుస్తూ, ఏంటి అదొక రకమైన పరిస్థితిలో ఉంటూ ఉంటారు కొంతమంది. ఈ కీర్తన భక్తుడు అంటున్నాడు, ఎండుకుపోయినా మేము మరలా మేము హర్షిస్తాము. ఆమేన్, హల్లెలూయా. నీ సమస్యలతో, నీ కష్టాలతో, నీ కన్నీళ్లతో ఏ విషయంలో ఏంటి నీవు మూర్ఛిల్లిపోయి విరిగిపోయిన పరిస్థితుల్లో, నలిగిపోయిన పరిస్థితుల్లో నువ్వు ఉన్నావో, నా దేవుడు మరలా నీ ప్రాణములను సంతోషింపజేయునుగాక. చప్పలు కొట్టుకుంటూ ఉత్సాహింపజేయునుగాక, ఉల్లాసింపజేయునుగాక. మకమకలాడుతున్న నీ బ్రతుకులలో నా దేవుడు రెట్టింపైన ఘనతను కలగచేయునుగాక. రెట్టింపైన మహిమ, రెట్టింపైన ఘనత నా దేవుడు నీకు కలగజేయునుగాక. ఎండుకుపోయిన ఎముకలు, ఇరిగిపోయి ఏంటి నలిగిపోయి వంగిపోతూ నేర్సిల్లిపోయి ఏంటి అటు ఇటు ఊగిలాడుకుంటా తిరుగులాడుతున్నటువంటి నీ బ్రతుకులో నా దేవుడు మరలా హర్షింపజేయునుగాక. ఆమేన్. ఇజ్రాయేలీల సైనికులు వీళ్ళంతా. చెప్పండి, ఎవరు వీళ్ళంతా? సైనికులు అంటే సోల్జర్స్, మిలిటరీ వాళ్ళు, సోల్జర్స్. ఇప్పుడు మనమంతా ఎవరో తెలుసా? పరలోకపు సోల్జర్స్. చెప్పండి, మనమంతా ఎవరివి? పరలోకపు సోల్జర్స్. మనమంతా పరలోకపు మిలిటరీ వాళ్ళం. మనం ఏంటి పరలోకపు సోల్జర్స్, ఇశ్రాయేల్ సోల్జర్స్. ఏంటి వాళ్ళందరూ యుద్ధంలో ఏంటి వాళ్ళు ఏంటి అప్పుడప్పుడు వాళ్ళ జీవితాలలో సన్నగిలిపోయి ఓడిపోయి ఏంటి శత్రువుల చేత నరకబడి ముక్కలుగా మార్చబడి వాళ్ళందరినీ ఎండుకుపోయినటువంటి లోయలో వేశారు. హల్లెలూయా చెప్పాలండి, హల్లెలూయా. వీళ్ళందరూ అనుకున్నారు తెలుసా, అయ్యా మేము నాశనం అయిపోతుమే, మేము పాడైపోతుంది, మాకు ఆశలు ఉన్నాయి కానీ మా ఆశలన్నీ అడే ఆశలు అయిపోయింది. నిన్ను నమ్ముకున్నాం, సంఘానికి వస్తున్నాం, మా బ్రతుకులు ఏమీ జరగట్లేదయ్యా. అప్పుల సమస్యల్లో, శత్రువుల దాడుల్లో, ఏంటి ఖడ్గపు దాడులలో, అనేకమైనటువంటి శత్రువు ఉపయోగిస్తున్నటువంటి అనేకమైనటువంటి శత్రుత్వాలలో నలిగిపోతున్నానయ్యా, ఎరిగిపోతున్నా. బ్రతుకే ఎందుకులే అనే పరిస్థితిలో ఉంటున్నాను యేసయ్యా అని వాళ్ళందరూ అనుకుంటున్నారంట. చెప్పండి, ఏమనుకుంటున్నారు వాళ్ళంతా? చెప్పండి, ఏమనుకుంటున్నారు వాళ్ళంతా? అప్పుడప్పుడు మనం కూడా అనుకుంటూ ఉంటాం, నాశనం అయిపోయాను, పాడైపోయాను నీ వలన, పతనం అయిపోయాను నీ వలన. ఏంటి కొంతమంది స్త్రీలు వాళ్ళ భర్తలను చూసి అంటారు ఆ మాట. స్త్రీలు వాళ్ళ భర్తలను చూసి, నీ వల్ల నేను పాడైపోయాను, నీ వల్ల నా జీవితం అంతా పాడైపోయింది, ముద్రష్టపోడా నిన్ను అనవసరంగా చేసుకొని నా బ్రతికిలా తగలడిపోయింది, నా జీవితం ఇలా మార్చబడిపోయింది, వేరు ఒకరిని చేసుకుని ఉంటే బాగుండేదేమో నా బ్రతుకు అని ఇలాగ నాశనం అయిపోతేమే, పాడైపోతేమే. ఎందుకు అంటున్నది ఈమె, ఎందుకు ఆ పరిస్థితి అంటున్నది అని చూస్తే ఏంటి ఆమెకు కలిగినటువంటి బాధలు అటువంటివి, ఆమెకు కలిగినటువంటి కష్టాలు అటువంటివి.
ఆమె కలిగినటువంటి కన్నీళ్ళు అటువంటివి. హల్లెలూయా చెప్పాలండి, హల్లెలూయా గడి చెప్పాలి, హల్లెలూయా. మనందరి జీవితాల్లో కొన్నిసార్లు ఇటువంటి సందర్భాలు, ఇటువంటి పరిస్థితులు, ప్రతికూల అనుభవాలు అన్ని ఎదురవుతూ ఉంటాయి. అన్ని బాగుండి ఏంటి అన్ని సమృద్ధిగా ఉన్నప్పుడు మనకి అబ్బా యమ ఉత్సాహంగా ఉంటూ ఉంటాం, యమ ఉల్లాసంగా ఉండి యమ అసలు గంతులు వేస్తూ ఉంటాం. ఏంటి బట్టలు ఉతికేటప్పుడు చూడండి దాన్ని ఏదో పిచ్చి పాటలు పాడుతూ ఉంటాం. లేదా భాషలు కడిగేటప్పుడు చూడండి ఏదో పిచ్చి పాట పాడుతా కూర్చొని తోముతూ ఉంటాం. వంట వండేటప్పుడు చూడండి, ఎందుకంటే అన్ని బాగుండే కాబట్టి ఆ తాలింపు వేసేటప్పుడు కూడా ఏదో ఒక రాగం తీసి పాడుతూ ఉంటుంది అమ్మ. ఎందుకు పాడుతుందంటే హ్యాపీ, సంతోషం, అన్ని బాగుంది. కొంచెం గాని ఏదన్నా మాట వచ్చి ఏదన్నా మనసు ఇరిగిపోయిందా, ఇక ఆ కన్నీళ్లు ఏంటి కట్లు తెంచుకొని కళ్ళంటి నీళ్లు ఎళ్ళంటి పారిపోతా ఉంటాయి. ఇక ఒకటే ప్రతి ఇంటికి వెళ్తా ఉంటాయి. ఒరే ఒకళ్ళు ఆపేశారంటే మళ్ళీ నువ్వు స్టార్ట్ చేసి వింటరా. హల్లెలూయా చెప్పాల, హల్లెలూయా గడి చెప్పాల, హల్లెలూయా. ఏంటి డిస్టర్బ్ అయిన నేను నిలదొక్కుని అలాగే గట్టిగా నేను అరుచుకుంటున్నా, వాళ్ళ శబ్దం కట్టి నా శబ్దం ఎక్కువ. హల్లెలూయా గడి చెప్పాల, హల్లెలూయా. తప్పదు, మోషేకి ఇశ్రాయేలు సైన్య సమూహంలో పిల్లలు ఉంటారు, గొడ్లు చిన్నపిల్లలు ఉంటాయి, ముసలోళ్ళు ఉంటారు, ముతకోళ్ళు ఉంటారు, ఏంటి కుంటి వన్ని అంటే గుడ్డి వన్ని అంటే అన్ని వన్ని అంటే సమాజంలో. హల్లెలూయా గడి చెప్పాలి, హల్లెలూయా. ఏంటి ఇలాంటి పరిస్థితులన్నిటిలో మన మనస్సులు, మన ఆత్మీయ జీవితాలు మనము కుమిలిపోయి ఉంటాం, నలిగిపోయి ఉంటాం, ఈరోబడి ఉంటాం. మనకొక సంతోషం కావాలి, మనకొక ఉల్లాసం కావాలి, మనకొక ఆశీర్వాదకరమైన జీవితం కావాలి. ఏంటి నువ్వు వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర ఏడ్చుకోకూడదు, వాళ్ళకి చెప్పి వీళ్ళకి చెప్పి ఏడ్చుకోకూడదు. ఏంటి వాళ్ళకి చెప్పి వీళ్ళకి చెప్పి ఒకటే ఏంటి వాళ్ళకి వీళ్ళకి వినిపించుకుంటా ఏంటి అంత ప్రచారాలు చేసుకోకూడదు. ప్రభు దగ్గర కూర్చొని ఏడ్చాలి. హల్లెలూయా. ప్రభు చెప్పు, అయ్యా ఒకప్పుడు నేను బ్రతికేంటి, నేను ఎలా బ్రతికాను, ఇప్పుడు ఎలా ఉన్నాను, నేను ఒకప్పుడు ఎలాగ నీ సన్నిధిలో ఉన్నాను, ఇప్పుడు నేను ఎలాగా దిగజారిపోయి ఉన్నాను, ఒకసారి నన్ను లేవనెత్తు, ఒకసారి నన్ను బలపరచు యేసయ్యా అని ప్రభు సన్నిధిలో అడిగేవనుకో, తప్పక ఎండుకుపోయి మొక్కలైపోయిన నీ బ్రతుకుల్లో నా దేవుడు మరలా చిగురింప చేయునుగాక. చప్పలు కొట్టు గట్టిగా గట్టిగా గట్టిగా. నీ బ్రతుకులో ప్రతి వారి బ్రతుకులను చిగురింపజేయునుగాక. యేస్కేలుతో చెబుతున్నాడు, యేస్కేలు ప్రవచించు. చెప్పండి ఏం చేయమంటున్నాడు, ప్రవచించు. వాళ్ళందరూ నాశనం అయిపోతేమే అని ఏడుస్తున్నారు యెహెజ్కేలు. నువ్వు దయచేసి వాళ్ళ దగ్గర ప్రవచనం ఎత్తు. ఏమని, ఆదరణ కర్తవు, మీరు నాశనం అయిపోవాలి. నువ్వు ఒంటరి అనుకుంటున్నావా, యేసయ్య నీతో కూడా ఉన్నాడు. నిన్ను విడువడు, ఎడబాయడు, నిన్ను ఏ విషయంలో నిన్ను మర్చిపోడు. ఆయన వెన్నంటే 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 నీతో ఉంటాడు. నువ్వు ప్రార్థించే స్థితిలో నువ్వు ఉంటే కార్యం చేసే స్థితిలో ఆయన ఉంటాడు. చూడండి, యోనా చాప కడుపులోకి వెళ్ళాడు. చాప ఎక్కడికి వెళ్ళింది తెలుసా, 3 రోజులు సముద్రపు అగాధాల్లోనికి వెళ్ళిందంట. చెప్పండి ఎక్కడికి వెళ్ళింది. అసలు ఆయన ఉందే చేప కడుపులో. ఇక చేప కడుపులో ఉంటే అసలు ఏది రాత్రి ఏది పగలో కనిపించదు. ఇక ఈ చేప కూడా వెళ్ళి దేవుడు ఏం చెప్పాడు, తిన్నకెళ్ళి నువ్వు 3 రోజులు అతను ఏమి అరిగించుకోకుండా అలాగుండు నేను చెప్పేంత వరకు పోయి తన నివాసం దగ్గర అలా కూర్చొని అడుగున. సముద్రపు అడుగు అంటే ఎక్కడ ఉంటుందో తెలుసా, ఎన్ని అడుగులలో వేల వేల లక్షల అడుగుల లోతులు ఉంటుందో తెలుసా, అన్ని అడుగుల లోతులు పోయి కూర్చొని అక్కడుండి ప్రార్థన చేస్తున్నాడు. ఆ కడుపులో ఉండి యోనా ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా నాచులో చుట్టబడ్డాడయ్యా, అయ్యా ఈ ముళ్ళ తుప్పల్లో చిక్కుబడిపోయానయ్యా అని అక్కడ ప్రార్థన చేస్తుంటే అసలు మన దేవుడు ఆ రెఫరెన్స్ చదువుతుంటే అసలు నరాలు అలాగా జమాని ఉప్పొంగుతున్నాయి. ఎందుకు తెలుసా, మన దేవుడు ఎంత శక్తివంతుడు చూడండి. అందుకే
ఆయన ఎవరనంటే ఆకాశమందును భూమి కింద ఉన్నటువంటి జలముల యందు జలముల క్రింద ఉన్నటువంటి ఏ నామములో రక్షణ లేదు, యేసు నామములోని రక్షణ. కొట్టు, చప్పట్లు గట్టి కొట్టు. యేసు నామములోని రక్షణ. ఈ యోన దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించాడు. వెళ్ళమన్న పట్టణానికి వెళ్ళలేదు, చెప్పమన్న స్వార్థం ప్రకటించట్లేదు. అటువంటి వాడినే దేవుడు కనికరించాడు. ఏంటి? కడుపులో ఉన్నటువంటి చేప కడుపులో ఉన్నటువంటి యోనా ప్రార్థన ఆలకించాడు. మరి నీ ప్రార్థన ఏనా? ప్రార్థన చేయడం చేతనవ్వాలి నీకు. వాళ్ళ మీద ఇళ్ళ మీద మనం వ్యసన పడేదానికంటే నేను ఇల్లు కట్టుకోవాలి ప్రభా, నాకు సహాయం చేయి, నేను అయ్యా చక్కగా బ్రతకాలి ప్రభా అని సహాయం చేయి అని ఏడ్చి ప్రార్థన చేయి ప్రభు దగ్గర. సముద్రపు అగాధాల్లో ఉన్నవాడిని ప్రార్థన విన్నవాడు భూమి మీద ఉన్న నీ ప్రార్థన ఎందుకు వినడు? తప్పకింటాడు, తప్పక నీ ప్రార్థన ఆలకిస్తాడు. కనుక దేవుని సన్నిధిలో నీవే స్థితిలో ఇరిగిపోయావా, ఏ స్థితిలో నలిగిపోయావా, ఏ స్థితిలో వేసారిపోయావో, ఏంటి అప్పుల వలయాలలో, అనేక కష్టాలలో, అవమానాలలో, నిందలలో, ఏంటి ప్రతికూల పరిస్థితుల్లో నలిగిపోతూ ఏంటి కృంగిపోతూ వస్తున్నావా? నా దేవుడు తప్పక ఇరిగిపోయిన ఎముకల్ని నా దేవుడు హర్షింపచేయునుగాక, హర్షింపజేయునుగాక, ఉల్లసింపజేయునుగాక. ఈ ఎండిపోయి ఇరిగిపోయి మొక్కలైనటువంటి ఇశ్రాయేలీల యెహెజ్కేలు పుస్తకంలో ఉన్నటువంటి సైనికుల యొక్క ఎముకలన్నీ ఒకదానికొకటి కలుసుకున్నాయట. కలుసుకొని అన్ని ఒక మనిషిగా మారి చక్కగా లేచి నిలబడి ఇశ్రాయేలీల సైనికులుగా నిలబడ్డారంట. చప్పట్లు కొట్టుదాం గట్టిగా. దేవుడు ఎటువంటి స్థితిలో నుండి ఎటువంటి స్థితిలోనికి వారిని మార్చాడో చూడండి. మన జీవితాలలో ఏంటి ఎటువంటి బ్రతుకుల్లో నువ్వు బాధించబడుతున్నా ఆ స్థితిలో నుంచి నా దేవుడు నిన్ను విడిపించి హర్షింపచేయునుగాక. చదువుతారు కీర్తన గ్రంథం 35వ అధ్యాయం 10వ వచనం. యెహోవా నీ వంటివాడు ఎవరు? మించిన బలము గల వారి చేతిలో నుండి దరిద్రులను విడిపించేవాడు నీవే అని నా ఎముకలన్నీ చెప్పుకొంచున్నవి. వన్స్ మోర్, మరొకసారి. యెహోవా నీ వంటి వారు ఎవరు? బాగైనండి. మించిన బలము గల వారి చేతిలో నుండి దీనులను దోచుకొని వారి చేతిలో నుండి దరిద్రులను విడిపించువాడవు నీవే అని నా ఎముకలన్నీ చెప్పుకొనుచూ ఉన్నవి. 103వ కీర్తన, ఇందాక మన చివరి శ్లోకం. చివరి శ్లోకం ఏమని చెప్పుకుంటున్నాయి? చెప్పండి, ఏమని చెప్పుకుంటున్నాయి? ఏమని చెప్పుకుంటున్నాయి? చెప్పుకోండి ఎముకలారా, అందరు చెప్పుకోండి, గట్టిగా చెప్పుకోండి, గట్టిగా చెప్పుకోండి. ఇదేమో ప్రార్థనలో చెప్పుకుంటాయి. ఒంటరిగా ఉన్నప్పుడు, బాధ కలిగినప్పుడు, శత్రువులు వార్నింగ్ ఇచ్చినప్పుడు మన ఎముకలు మన దేవునితో ఏం చెప్పుకుంటాయి తెలుసా? అయ్యా ఇలాగా బాధిస్తున్నారు ప్రభా, ఇలాగా వేధిస్తున్నారు. ఇలాగా చూడండి, ఒక మనిషి మరొక మనిషి ఏ కోశాన బాధపరచబడకూడదు, బాధించకూడదు. ఎముకే మొదటి నుంచి చెబుతున్నాను, ఎముకే దేవుడు, దేవుడే ఎముక. హల్లెలూయా. ఎముక ఆయనలో నుండి వచ్చినటువంటి ఎముకలు మనం. చెప్పండి, ఆడ నుంచి వచ్చాం? ఆయన ప్రక్కటి ఎముకల నుంచి వచ్చిన వాళ్ళం మనం. ఏంటి? నీవు నీ ద్వారా, నీ మాట గాని, నీ క్రియల ద్వారా గాని, నీ ఫోన్ ద్వారా గాని
ఎదుటి వారిని బాధపరచకూడదు. చివుక్కుమని లోపల బాధపడ్డాడు అనుకోండి, హృదయంలో ఎముకలన్నీ దేవునితో చెబుతాయి. చెప్పండి, ఏం చెబుతాయి? మందిరానికి వచ్చినప్పుడేమో నా ప్రాణమా అని చెబుతాయి, నా అంతరంగ సమస్తమా అని చెబుతాయి. ఒంటరిగా ఉన్నప్పుడు, బాధ కలిగినప్పుడు, దోచుకొని వారు వచ్చినప్పుడు, వేధించిన వారు వచ్చినప్పుడు ఎముకలన్నీ దేవునికి మొరపెడతాయంట. చెప్పండి, ఏం చేస్తాయి? నీకు తెలుసా, నీలో ఉన్న రక్తం దేవునికి ప్రార్థన చేస్తుంది. నీలో ఉన్నటువంటి ఎముకలు దేవునికి ప్రార్థన చేస్తాయి. నీలో ఉన్న పరమ ఆవత్తు కూడా దేవునికి మొరపెడుతూ ఉంటాయి. ఆ విషయం మీకు తెలియదు. నువ్వు ఒకరిని సంతోష పెట్టావనుకో, సంతోషాన్ని వ్యక్తపరుస్తాయి దేవునికి. నువ్వు ఒకరిని బాధ పెట్టావనుకో, బాధతో 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 యేసయ్యకి మొరపెట్టుకుంటాయి. యేసయ్యకి మొరపెట్టుకున్నా అనుకోండి, నీ వద్దకు తీర్పు వస్తుంది. ఎందుకు ఆ మనిషిని ఇలాగ బాధ పెట్టావు, అనవసరంగా సూటిపోటి మాటలు ఎందుకు అంటున్నావు అని దేవుని దగ్గర నుంచి తీర్పు వస్తుంది నీకు. కనుక నీ తోటి సహోదరితో సహోదరుడితో కొంచెమైనను బాధ కలిగేటువంటి విషయాలలో, బాధ కలిగే పరిస్థితుల్లో మాట్లాడకూడదు. నీ ఎముకలన్నీ ప్రార్థన చేస్తాయి, దేవునితో మాట్లాడతాయి. చెప్పండి, ఎవరితో మాట్లాడుతున్నాయి? స్వరం చెప్పండి, ఎవరితో మాట్లాడుతున్నాయి? దేవునితో మాట్లాడతాయి. కొంతమంది ఉంటారు, ఏంటి, మనుషులతో మాట్లాడుకుంటూ ఉంటారు, మనుషులు చెప్పుకుంటూ ఉంటారు. కానీ దేవుని నమ్ముకున్న బిడలైతే దేవునికి చెప్పుకుంటూ ఉంటాయి. అప్పుడు దేవుని దగ్గర నుంచి నీకు తీర్పు వస్తుంది. హేబేల్ని తన అన్న చంపాడు, కర్ర తీసుకుని అర్పణ అంగీకరించలేదని దేవుడు ఏంటి కుళ్ళుతో వ్యసనముతో తండ్రి కర్ర తీసుకుని పడబడబడమని తన తమ్ముడిని చంపితే తన తమ్ముళ్ళలో నుంచి రక్తం అలా పారిపోతుంది. వెంటనే ఆ రక్తం ఏమని ప్రార్థన చేస్తుంది తెలుసా? అయ్యా, నా అన్న నన్ను చంపాడయ్యా. చెప్పండి, ఏమంటుంది? చెప్పండి, ఏం చెప్తుంది? ఏంటి, రక్తం ప్రార్థన చేస్తుందా లేదా? రక్తము మొరపెడుతుంది, ఎముకలు మొరపెడుతున్నాయి, దేవునితో మాట్లాడతాయి. ఏంటి, నీలో ఉన్నటువంటి సర్వము దేవునితో మాట్లాడతాయి. కనుక నీ తోటి సహోదరికి సహోదరుడికి కొంచెమైనా గాని బాధను కలిగించకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. బాధను కలిగించకూడదు, బాధను కలిగించే మాటలు మాట్లాడకూడదు. అనవసరమైనటువంటి ఏంటి మాటలు మాట్లాడి ఏంటి వాని యొక్క బాధను కలగజేసేవంటి ఆ ఎముకలన్నీ కూడా దేవునితో మాట్లాడతాయి. ఎముకల్లో ఉన్న ఏంటి ఆ మూలుగులో ఉన్న పరిశుద్ధాత్మ శక్తి దేవునితో మాట్లాడతాయి. దేవుడు ఎక్కడో లేడు, మన అవయవాల్లోనే దేవుని యొక్క పరమార్థం, దేవుని యొక్క శక్తి దాగి ఉంది. మీకు ఆ విషయం తెలుసో లేదో? కనుక కడు భయభక్తులతో